నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ముందుగా మిడ్ డే బిట్కు స్వాగతం. ఎట్టకేలకు ఎస్ఐబి మాజీ అధికారి ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరయ్యారు. తెలంగాణలో తీవ్ర కలకలం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏవన్ నిందితుగా ఉన్నారు. అయితే సిట్ అధికారులకు 8 గంటల పాటు కూడా విచారించారు. ఈ సందర్భంగా పలు అంశాలను కూడా సంధించారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం ఎంతవరకు విషయం తెలిపారనేది మాత్రం అతనికి తెలియాలి. ఏదైతే సమాచారం అదనంగా ఒక్క విషయం కూడా లీక్ చేయలేదంటూ ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరిచ్చారు అనే దాని మీద కూడా ఉంది. ఆధారాలు ఎందుకు చెరిపేశారు, ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని ఎలా ఉపయోగించారు అనే ప్రశ్నలు మాత్రం ఉన్నాయి. వంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన చివరగా తాను మాత్రం ఏ పని చేయలేదని, పెద్దల ఆదేశాల మేరకే చేశానని కూడా చెప్పారట. అయితే ఇప్పుడు ఆ పెద్దలు ఎవరు, వారిచ్చిన ఆదేశాలేంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇవాటి మిడ్ డే డిబేట్లో మాత్రం తెలుసుకుందాం. మన డిబేట్లో పాల్గొనడానికి కటకం మృత్యుంజయ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ మాజీ సీనియర్ పొలిటీషియన్ కూడా ఉన్నారు. అదేవిధంగా కేఎస్ ప్రసాద్ గారు, విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా కటకం మృత్యుంజయ్ గారు, నమస్కారం. ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో గతంలో మనం చూసాం, ఏదైతే ఎలక్షన్లకు సంబంధించి ఎలక్షన్ లోపల ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పటి వరకు కూడా వాస్తవానికి తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఎలా ఉంటుంది, ఎవరెవరు మాట్లాడుకుని ఎవరు వినొచ్చు అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ ఎలక్షన్ లోపల, ఏదైతే బై ఎలక్షన్ లోపల జరిగినటువంటి సంభాషణలు వినాలి, ఖచ్చితంగా డబ్బులు ఎవరెవరికి ఎక్కడ పంచుతున్నారో అనేది ఒక క్లూ ఇస్తే ఆ నేపథ్యంలోనే డబ్బులను కోట్లాది రూపాయలు, అంటే ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, మిగతా వ్యక్తుల దగ్గర కూడా తీసుకున్నట్టుగా, అంటే పట్టుబడ్డాయని కూడా తెలుస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ అంత చేశారు. A1గా మాత్రం ఇప్పుడు ఉన్నట్టు ప్రభాకర్ రావు, A2, A3, A4, A5, A7 వరకు కూడా చాలామంది ఉన్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇది ఒక మనకు తెలియకుండా కూడా ఇది మన రాష్ట్రంలోనో మన దేశంలో ఇది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చాలా దుర్మార్గంగా వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి కార్యక్రమం. కానీ మనం మీకు జ్ఞాపకం ఉండాలి, ఇప్పుడు అమెరికాలో ఒకసారి వాటర్లూ సమ్ పెద్ద ఇటువంటి ఇష్యూ వచ్చి అప్పుడు రాష్ట్రపతి అక్కడ అమెరికా ప్రెసిడెంటే దిగిపోవాల్సి వచ్చింది. దాని పేరు వాటర్ గేటో వాటర్లూ సంథింగ్. ఇట్ ఈస్ అబౌట్ 30-40 years బ్యాక్. అట్లా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఏం కథ అనేది దాని విషయం లోపల కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే చర్చలలో మన పోలీసులు పెట్టినటువంటి కేసులలో వాళ్ళు చెప్పడానికి వచ్చిర్రు. తర్వాత ఇప్పుడు ప్రణీత్ రావు కానీ, రాధాకిషన్ రావు గారు కానీ, భుజంగరావు కానీ వాళ్ళంతా ఆల్రెడీ చెప్పిర్రు. ఎవరెవరు చెప్తే ఎందుకు ఈ పని చేసినాం మేము, ఈ కార్యక్రమం చేయడం వెనుక ఎవరున్నారు, అసలు ఇది చేయడము అనేది ఒక విధానము, ఇది ఒక ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా చేస్తున్నాము అని చెప్పి అనుకున్నారు వాళ్ళు తప్ప, ఇది మా హక్కు ఇది చేయడము అని అనుకున్నారు. కానీ యాక్చువల్గా ఇది చాలా పొరపాటు, ఇది ఒక పెద్ద దుర్మార్గము, ఇది ఒక నేరము, ఇది చేయకూడదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి కార్యక్రమం కాదనేటువంటి స్టోరీ లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసిరు. మరి ముఖ్యంగా ఇందులో కొంతమంది ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విధేయులైనటువంటి అధికారులను ఏరి పెట్టుకొని వాళ్ళు ఏమేమి చేసిండ్రు, ఎన్ని దుర్మార్గాలు చేసిండ్రు అనేది అవన్నీ వింటా ఉంటే ఒళ్ళు గగురు పొడిస్తే ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలకు వీళ్ళు పాల్పడతారా? ఏంటంటే నిజంగానే ఒక పెద్ద దేశ రక్షణకు వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఇష్యూలో మనం గూఢచారులకు సంబంధించినటువంటి సమాచారం, మన దేశ వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాచారం ఏదైనా బయట జరుగుతూ ఉంటే తీసుకోవడమా, లేకపోతే అటువంటి ఏదైనా దేశ ద్రోహానికి సంబంధించినటువంటి కుట్రన, ఇటువంటి వాటి విషయాల లోపల చేసిందంటే దానికి ఒక మీనింగ్ ఉంది, ఒక అర్థం ఉన్నది. కానీ అసలు మొత్తం ఇక్కడ కూర్చుండి వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఏ ఎలక్షన్లో ఎవడెవడు మాట్లాడుకున్నాడు, ఏమేమి మాట్లాడిండు, ఎవడు పైసలు పంచిండు, ఎవరి కార్ల రూపాయలు పోతున్నాయి, ఎవరు ఎట్లా చేస్తున్నా అంటే ఇదంతా ఒక పెద్ద డిపార్ట్మెంట్ పెట్టుకొని మొత్తం వీళ్ళందరినీ కూడా ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, ఒక సిరిసిల్లలో పనిచేసే ఆఫీసర్ కూడా ఆయన పేరు ఆయన వీళ్ళందరూ ఇలా జమ ఒక టీం తయారైపోయి ఇది ఒక పెద్ద దొంగల ముఠ తయారైపోయి దీన్ని ఓన్లీ ఇది దీన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అంతటితో ఆగిన వాళ్ళు గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ పోయిన తర్వాత వీటన్నింటిని జమ చేసారు, వీటిని సదిరి వీటిని తీసుకుపోయి ఎక్కడో హుసేన్ సాగర్లో కొన్ని, మూసీ నగర్లో కొన్ని, ఎక్కడెక్కడో పారబోసొచ్చారు. ఇవన్నీ ఎట్లా చేసిందంటే మొదలు చేయడము,
చేయడమే చాలా తప్పు. చేసిన తర్వాత వాటిని తుడుచుకోవడానికి చేసినటువంటి తప్పులు అనేకం. ఇంకా పారిపోయి దేశంలోనే ఉండి మేము దేశానికి రామని చెప్పి అంటే ఎంత ధైర్యము, ఎంత దమ్ము. అసలు ఎవరి మీద ఇవాళ మీరు కుట్ర చేసింది అనేది ఈ కుట్ర వెనుక నేనేమంటున్నా అంటే పాపం వీళ్ళు అధికారులు ఎవరు చెప్తే ఆ కాలంలో వాళ్ళు ఏదో నైజాం ప్రభుత్వంలో లేకపోతే ఇంకా ఏదో వెనకటి కాలంలో ఉన్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి రాదు, ఇంకో 50 ఏళ్ళైనా వాళ్ళే ఉంటారు, రిటైర్ కూడా మేమే ఉంటాం అనేటువంటి ఒక అహంకారం, ఒక ధీమా, దాంతో పూరితంగా చేసినటువంటి ఒక థర్డ్ క్లాస్ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం చేసినటువంటి వాళ్ళు ఎవడైనా కూడా, ఎంతటి వాళ్ళైనా కూడా శిక్షించాలని ప్రభుత్వము మరి ఒక చాలా స్థిరమైనటువంటి నిర్ణయంతో పనిచేస్తా ఉన్నది. అందుకే ఇవాళ అందరినీ కూడా పట్టుకున్నారు, చేసిండ్రు. ఇప్పుడు దీని వెనుక ఇప్పుడు ఒక స్టేజ్, ఒక కొలిక్కి వచ్చింది. ఒక కొలిక్కి వచ్చి ఇప్పుడు అధికారుల స్థాయి దాకా ఉండి, అధికారుల దాకా నిన్నటి దాకా అక్కడ ఉండి అతను 90 కండిషన్లు పెట్టి నాకు ఆరోగ్యం మంచి లేదు, నాకు అల్సర్ అయింది, లేకపోతే నాకు క్యాన్సర్ అయింది అని చెప్పి డ్రామాలు చేసినటువంటి ప్రభాకర్ రావు అనేట ఆయన అల్టిమేట్ గా ఇప్పుడు భారతదేశంలోకి వచ్చి పడ్డాడు. ఇప్పుడు ఆయన చిక్కిండు. ఎన్ని రోజుల నుంచి అడిగినా కూడా ఏం చెప్తలేడు అంటే చెప్పింది ఒకటే, నేను ఎవరు చెప్తే చేసినాను మాత్రం చెప్పిండు ఆయన. ఎవరు చెప్తే చేయవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పిండు. కాబట్టి వాళ్ళు ఎవరు ఆ చెప్పిన వాళ్ళు తోపంటి వేటోళ్ళు కాదు కదా. ఆ చెప్పిన వాళ్ళు ప్రభుత్వం లోపల భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళు, ప్రభుత్వం లోపల బాధ్యత వహించినటువంటి మంత్రులు, పెద్ద మనుషులు చెప్పారు. కేటీఆర్ చెప్పిండు, ఇంకా దాని తర్వాత ఇంకెవరెవరు చెప్పిండు. దీనిలో ఒక కేటీఆర్ అనేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర, ఆ తర్వాత కేసీఆర్ చెప్పిండా, ఇంకోటి చెప్పిండా, ఏంది అనేది ఇవన్నీ కూడా బయట పడతా ఉన్నాయి, ఎంక్వైరీ అవుతా ఉంటాయి. అది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఒక స్థాయి దాకా వీళ్ళని పట్టుకొస్తే వీళ్ళు వింటున్నారా? హలో, వినబడుతుంది చెప్పండి. వినబడుతుంది. ఒక స్థాయి దాకా వీళ్ళని ఇప్పుడు తీసుకున్నారు. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని తర్వాత దీనికి ఇంకా పైన మీకెవరు చెప్పిండ్రు అనేది ఇప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎవరెవరు చెప్పిండ్రు అనేది ప్రభుత్వం దగ్గర అంచనాలున్నాయి, లెక్కలున్నాయి, పోలీసుల దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరు చెప్తే ఈ పని చేసిండ్రు. ఎంత దుర్మార్గం అంటే రాజమౌళి గారు, అసలు హైకోర్టు జడ్జిల ఫ్యామిలీస్ కు సంబంధించిన రిపోర్ట్ కూడా వాళ్ళు తీసుకున్నారు. కొంతమంది హైకోర్టు జడ్జెస్ ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అనేటువంటి రికార్డు కూడా తీసినట. మరి ఇప్పుడు అవన్నీ కూడా రేపు బయటకు వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఎంతటి నీతిభాష్యమైనటువంటి పని చేసిండ్రు. సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ ఎవరు ఎట్టిపోతుంది, ఏమేమి చేస్తుంది, ఇది ఎవరి ఇంటికి, ఇది రాత్రి ఎక్కడన్నది, పొద్దున్నట్టు ఎక్కడన్నది, అంటే ఇవి కూడా తీసిండ్రు. అంటే ఇది అసలు సినిమా యాక్టర్ల గురించిన తీయవలసినటువంటి క్లాస్ సంస్కృతి ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేసిండ్రు. ఇదంతా కూడా అప్పుడప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఇవన్నీ వింటా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. వీళ్ళకు ఉన్నటువంటి కోరికలేంది, ఈ అసహజమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కావలసినటువంటి యంత్రాంగము, ఆ యంత్రాంగాన్ని వాడుకునేటువంటి విధానము, ఇదంతా ఎంతో దిక్కుమాలిన వ్యవహారం చేసిండ్రు. తప్పకుండా దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వాడు కూడా ఇలా ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయ్యిండో వాళ్ళందరినీ తీసుకురావాలి. వాళ్ళు ఒక్కొక్కడైతే టీవీ స్టూడియోలు పెట్టి, టీవీ స్టూడియోలలో వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో మనలో ఏదో పెట్టుకొని అసలు మొత్తం దాని కొరకే పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఆయన పట్టుకొచ్చారు. ఇప్పుడు ఐన్యూస్ కి సంబంధించినటువంటి అధినేత అని చెప్పారు. అంటే వాళ్ళ స్టూడియోలు దీని కొరకే వాడినారు. అంటే కొన్ని స్టూడియోలు ఏదో ప్రభుత్వ కార్యాలయాలుగా వాడుకున్నారు దీన్ని. కాబట్టి దీన్ని మామూలుగా చూడవలసిన అవసరం లేదు. ఏదో మనకు వచ్చిన నష్టం ఏంది, పోయిందేందని కాదు. సినిమా యాక్టర్ల అసలు వాళ్ళ యొక్క చీకటి బతుకులు కావచ్చు, లేకపోతే రాత్రి జీవితాలు కావచ్చు, ఇటువంటివి కూడా వీళ్ళు తీసిందంటే వీళ్ళు ఎంత దిక్కుమాలిన వాళ్ళు. అసలు రాజకీయ నాయకులు మాత్రమే అనడానికి వీల్లేదు. వీళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా వీళ్ళు చాలా దుర్మార్గులు, దుష్టులు. వీళ్ళు అసలు చాలా సంస్కృతి హీనులు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉంటాను. వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. కేఎస్ ప్రసాద్ గారు మొత్తం మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం తెలంగాణలో రచ్చ నడుస్తున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అనే విషయానికి వస్తే సీక్రెట్గా చేయాల్సింది, అంటే ఉగ్రవాదులకు కావచ్చు, లేదంటే ఒక పెద్ద రౌడీలకు కావచ్చు, లేదంటే మొత్తం మీద ఈ స్టేట్లో ఏదో ఒక పెద్ద సంచలనం జరగబోతుంది అనేది మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అదంటే అది ఎంత మాత్రంగా ఎక్కడ బయట పెట్టరు, ఏ డిపార్ట్మెంట్ కూడా బయట పెట్టరు. అలాంటి నెట్వర్క్ లోపల ఉండే ఒక ప్రభుత్వము, అప్పటి ప్రభుత్వము ఇప్పుడు జాగ్రత్తగా చేసింది. ఒక అధికారులను కావచ్చు, లేదంటే ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, ఒక కాంట్రాక్టర్లను కావచ్చు, ఒక నాయకులను కావచ్చు, అంటే బీజేపీ నాయకులను కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులను కావచ్చు, ప్రతి ఒక్కరిని, అంటే ఆ కాంటెస్ట్కి సంబంధించిన వాళ్ళని కావచ్చు, 2023 ఎలక్షన్లకు సంబంధించి కావచ్చు, అంటే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు అండి ప్రసాద్ గారు?
ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పార్ట్ అండ్ పార్సల్స్ లో ఈ ఫోన్ సంబంధించిన అంశాల్లో వాళ్ళు కొన్ని నిగూఢంగా రహస్యంగా కొన్ని రాష్ట్ర శ్రేయస్సు సంరక్షణ కోసం కొన్ని పనులు చేస్తుంటాయి. Yes. అది పోలీస్ డిపార్ట్మెంట్ పార్ట్ అండ్ పార్సల్స్. Yes. దాన్ని మిస్యూటిలైజేషన్ అన్నది ఒక ప్రభుత్వం. ఇప్పుడు గతంలో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే అని ఉండేవాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన పదవిచ్యుతుడే అయ్యాడు ఏకంగా ముఖ్యమైన. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోయింది. ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఆ పాత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని ఒక అభియోగాన్ని ప్రజల్లో చర్చనీయాంశం చేసింది. పోనీ ఎవరినైనా పట్టుకున్నారంటే ఈయన ఏకంగా అమెరికా వెళ్ళిపోయి వాళ్ళని దిక్కుతూ నిలుగుతూ హ్యాపీగా వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత కూడా నాకు ఆరోగ్యం బాగోలేదు తోటకూర అంటే కూడా దానికి అన్ని కన్సిడరేషన్స్ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం దానికి ఈ ఓఎస్డి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగింది అని ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ చెప్పారు. ఈయనేమో నాకు ఎమిగ్రేషన్ వాళ్ళు 4 గంటల పైచీలకి నన్ను హోల్డ్ చేశారు, అవి తేల్ చేయడం వల్ల నాకు నిద్ర సరిపోలేదు, నాకు వదిలేండి అంటే 8 గంటలు తూతూ మంత్రంగా 4 ప్రశ్నలు అడిగి పంపించారు. ఇప్పుడు ఏం చేయగలుగుతారు దీంట్లో? వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ నిర్వీర్యం చేశారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరెవరిని ట్రాప్ చేశారు అన్నది ఇది ఆల్ అజంప్షన్స్ అండ్ ఇల్యూషన్స్. వాస్తవానికి దగ్గరగా ఏమైనా ఉన్నాయి అంటే వాస్తవానికి దగ్గరగా ఉన్న దగ్గర వాళ్ళకి నిజంగా దాన్ని అన్వయించుకుని అనుగుణంగా గత 5 సంవత్సరాల లేదా గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఎవరైనా బాధితులు బయటకు వచ్చి నా ఫోన్ ట్యాప్ అయి నేను ఇంత ఆస్తి నష్టపోయాను, ఇంత నాకు బ్లాక్ మెయిల్ చేసి ఇంత డబ్బులు దొబ్బేరు నా దగ్గర, ఇలాంటి విషయాలు ఎక్కడైనా చర్చనీయాంశాలు అయితే దాని మీద మనం డిబేట్ చేయొచ్చు. వీళ్ళు బీజేపీ వాళ్ళు చేశారట, కాంగ్రెస్ వాళ్ళు చేశారట, ఈ లేదో సినిమా వాళ్ళు చేశారట, ఈ టాగునింతలతోనే కాలక్షేపం అవుతుంది. ఎక్కడ ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన నేపథ్యం లేదు. ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ ద స్టెప్డ్ ఇన్ టు ద గవర్నెన్స్ ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ నేసి ఫస్ట్ కేటీఆర్ గారు పిలిచారు. తదనంతరం వీళ్ళందరినీ ప్రవీణ్ రావు గారిని వాళ్ళని అందరినీ తిరుపతి గారిని అందరినీ పిలుచుకొని ఎంక్వైరీలు చేసి సారాంశం ఏంటి తెలిసారు చెప్పమానండి. అభియోగాలు ఏమైనా ప్రతిఒడు మోపుతారు. ఇప్పుడు దీంట్లో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లో సర్టన్ పీపుల్ ఆర్ విక్టిమ్స్. బీజేపీలో విక్టిమ్స్, కాంగ్రెస్ లో విక్టిమ్స్, సినిమా ఫెడరేటర్లో విక్టిమ్స్, కాంట్రాక్టర్లు విక్టిమ్స్. ఇది కదా కావాల్సింది. ఈ స్థాయిలో ఈ రోజు గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. సిట్ అధికారులకి ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళ పక్షాన ప్రభుత్వం నిలబడుతుంది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నప్పుడు ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మీరు జర్నలిస్టే కదా సార్, చెప్పండి ఒకసారి. ఎవరు ఇవ్వకుండా అమలు పెళ్లికి బాధ్యాలు కొట్టుకుంటూ ఏదో అయిపోద్ది. అలా ఆనందరావు వచ్చాడు, ప్రవీణ్ రావు వచ్చాడు, తిరుమలరావు వచ్చాడు, వీళ్ళందరినీ పట్టుకుని ఏడు చేస్తారు. లాస్ట్ పోలీసులు పార్ట్ అండ్ పార్సల్ జాబు సర్టన్ పీరియడ్ అయిపోగానే ఎవిడెన్సెస్ మేము డిస్ట్రాయ్ చేసాం. ఇదే గౌరవ న్యాయస్థానం దగ్గర ఉంటుంది. అభియోగాలు మోపడం చాలా ఈజీ. ఈ క్రానికల్ ఆర్డర్ లో చూసుకుంటే సంవత్సరం తర్వాత కేటీఆర్ అనేవి ఏదో పెళ్లి సారి తీసుకురావడానికి తీసుకొచ్చారా, గేట్ ముందు నుంచి విచారించి వెనక్కి పంపించారు. మరి కనీసం ఇంకోసారి ఎంక్వైరీకి పిలిచిన ఉదంతం చెప్పండి ఒకసారి. మనకు నచ్చని వాళ్ళ పేర్లు అందరూ కాంగ్రెస్ తరఫున లేదా బీజేపీ తరఫున, మన నచ్చని టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ తరఫున కాంట్రాక్టర్లు ఏమో నాకు ఇవ్వలేదని చెప్పి కడుపు పడుతూ కొంతమందిని ఇలా మాట్లాడుతూ పోతే ఈ జన్మ కాదు కదా, వచ్చి జన్మకు కూడా మనం ఏది దీనికి సొల్యూషన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ప్రైమ్ అఫైర్స్ దీస్ ఎవిడెన్సెస్ మేము బాధితులు అని ఎవడన్నా వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మాట్లాడతాం. అంటే మొత్తం మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిన నేపథ్యంలో కొందరికి సంబంధించి అంటే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కొన్ని అది సినిమా ఫీల్డ్కి కావచ్చు లేదంటే కాంట్రాక్ట్లకు కావచ్చు, మీరు అన్నట్టే ఎవరు ముందుకు రాలే. అంటే అప్పుడు గవర్నమెంటే చేయించాదనేది ఇప్పటి ప్రభుత్వం ఆల్రెడీ ఆ సిట్ వేసి చెప్పడం జరిగింది. అంటే కొంతమందిని అందులో అంటే కొంతమంది మాత్రం మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పినప్పటికీ మాత్రం అప్పుడు వాళ్ళ ఆధారాలు లేకపోయినా కానీ ఇప్పుడు ఎందుకంటే ఆధారాలు మొత్తం కూడా ఫినిష్ చేశారు కాబట్టి ఇప్పుడు లేవు అని చెప్తున్నారు. కానీ ఇచ్చిన సమాధానాల ప్రకారం కొంత ఉంది అని చెప్తున్నారు. దాని అంత పెద్ద ప్రశ్న అక్కర్లేదు. 2 విషయాలు. ఆనాటి ప్రజాప్రభుత్వం ఎగనెస్ట్ ఉంది, ఈనాటి ప్రజాప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది, బాధితుల పక్షాన ఉంది. మరి బాధితులు ఎందుకు బయటికి రావట్లే? ఇప్పుడు నిజంగా ప్రభుత్వమే తీసుకుంది కదా సార్ ఇనిషియేటివ్. మేమున్న భరోసా ఇస్తుంది, పోలీస్ ఎంక్వైరీకి పిలుపునిచ్చింది, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వీళ్ళు ఎవడు చెప్తాడు? ఎల్లయ్యని అడిగితే పుల్లయ్య అని చెప్తాడు, పుల్లయ్య అడిగితే తాతయ్య అని చెప్తాడు. ఎవడకాలి వీళ్ళందరూ? మాకు సిటీ టీంలో 12 మంది ఉన్నారు. వీళ్ళు ఒకరి తర్వాత ఇంకోటి పేర్లు చెప్పుకుంటూ వెళ్తారు. వాళ్ళందరూ పై అధికారులే. లాస్ట్కి పై అధికారి దొరికి కూడా ఏం పేర్లు చెప్పకుండా మౌనం అంగీకారం, మౌనం అర్ధ అంగీకారం అన్నట్టుగా కూర్చొని ఉన్నాడు. ఏం చేస్తారు దీన్ని పట్టుకుని? పోలీసులు మన సంతకాలు పెట్టేసి కాగితాలు ఇచ్చేసినంత మాత్రం సెలవు. గౌరవ న్యాయస్థానంలో పలానా ఎక్స్ పలానా వైని ఇంత డిమాండ్ చేశాడు. ముఖ్యంగా పోలీస్ అధికారి ఇంత డిమాండ్ చేసి ఈ ప్రభాకర్ రావో లేకపోతే ప్రవీణ్ రావో వీళ్ళు ఎదాని ఇంత డబ్బులు పోసాం, వీళ్ళు మమ్మల్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున బ్లాక్ మెయిల్ చేశారు. ఇలాంటి ఉదంతాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తో రావాలి కదా. నేను ఒక రేవంత్ రెడ్డిగా నేను బాధితుడిని. ఇందాక మా సార్ మాట్లాడారు పెద్దగా, మాజీ ఎమ్మెల్యే గారు,
నేను బాధితుడు సార్, నేను కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. లేకపోతే బీజేపీలో ఇప్పుడు ఉన్న ఈటెల రాజేంద్ర సార్, నేను మునుగోడు ఎలక్షన్లో అయింది, తర్వాత ఏమో మా హుజూరాబాద్ ఎలక్షన్స్ లో నా ఫోన్ ట్యాప్ అయ్యాయి సార్, ఇవి సార్ రికార్డులు, ఈ రికార్డింగ్ దీంట్లో నాకు ఎంత ఫైనాన్షియల్ లాస్ వచ్చింది. ఈటెల రాజేంద్ర ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా? లేకపోతే మునుగోడులో ఓడిపోయిన కోమటిరెడ్డి బ్రదర్స్ లో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కంప్లైంట్ ఇచ్చాడా? మీరు ఈ బ్లేమ్ తీసుకున్నవన్నీ మునుగోడు హుజూరాబాద్ ఎలక్షన్సే కదా. ఇది ఎక్కడైనా మనకి ఎస్టాబ్లిష్ అయితే అందరూ మాట్లాడదాం. ఫోన్ ట్యాపింగ్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్. ఇవాళ ఈ గూగుల్ ప్రైవేట్ వ్యవస్థలు, ఈ చెత్త ఈ జియో గార్డ్ వీళ్ళందరూ వచ్చి మన ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంది. అలాంటి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పేడు సార్. అందులో ఈ రోజు ఉగ్రవాద క్షేత్రాల కింద కొన్ని ప్రాంతాలని అభివర్ణించుకుంటూ కేంద్రం ఈ రెడ్ జోన్ల కింద క్రియేట్ చేస్తూ హైదరాబాద్ ను కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. దగ్గర హైదరాబాద్ లో మత సామరస్యానికి అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఒక డైవర్సిటీని మెయింటైన్ చేస్తుంది. దగ్గర ఎక్కడ ఏ అంబిగ్యూటీ వచ్చినా అన్న దగ్గర సస్పీషియస్ ఫోన్స్ ట్రాప్ చేసే సర్వ హక్కులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అతను ఎవడంటే రమ్మండి, నేను మాట్లాడతాను వాళ్ళతో. ఎందుకు ఉండకూడదు వాళ్ళకని చెప్తాను. ఇదే శాంతి భద్రతకు విఘాతం కలిగించే ఉధృతమైన పరిస్థితుల్లో నిఘా వ్యవస్థలు ఏం చేస్తారని అడుగుతారు. మనమే అడుగుతున్నాం. ఇవాళ ఏం చేస్తే పొలిటికల్ వెంజెంటర్తో చేసి రామకృష్ణ హెగ్డే అని పదవీచ్యుతుడిని చేయడానికి ఆనాడు కాంగ్రెసే కదా, ఇది కూడా అదే కాంగ్రెసే కదా. ఎందుకు ప్రయత్నం జరగట్లే? ఆ రోజు రామకృష్ణ హెగ్డేని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తో ప్రూవ్ చేయబట్టే కదా ముఖ్యమంత్రి హోదాలో కూడా పదవీచ్యుతుడు అయ్యాడు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ ఉండి కూడా దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది? ఇది చెప్పనండి ఒకసారి. ఎస్, మొత్తం మీద విజయ్ ఆర్య బీఆర్ఎస్ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఏదైతే విజయ్ గారు మొత్తం మీద ఏదైతే ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తుంది, ఏదైతే కావాలని ఒక పగడ్బందీ ప్లాన్తోటే ప్రభాకర్ రావును రప్పేయడం జరిగింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా పన్నగం దాన్నింది. ఏదైతే ఆల్రెడీ ఇదంతా కూడా ఒక టీం వర్క్ జరిగింది. అమెరికాకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్న తర్వాతనే అతన్ని తెలంగాణకు రప్పియడం జరిగింది అనేది అంటున్నారు. అంటే ఇదంతా ఒక కోవట్టు, దీనికి ఆల్రెడీ సంబంధం లేదు, అంతా ఏది చెప్పాలో అది చెప్పేసారు, అక్కడ మాట్లాడుకునేది అంటారు ఏదైతే బీజేపీ పార్టీ. దాన్ని ఏమంటారు? ఇక్కడ ఏంటంటే ఒక అబాధ్యత రాహిత్యంగా నేటి ప్రభుత్వం ప్రవర్తిస్తుందండి. ఉన్న విషయంగా చెప్పాలంటే కడప కోసి పేగులను బయటేస్తుంది. గోప్యతను మేము కాపాడతామని చెప్పి మరి ఓత్ సెరమనీలో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వము ఒక ప్రతిజ్ఞ తీసుకుంటుంది గోప్యతను కాపాడాలని. వీళ్ళ చిల్లర మల్లర రాజకీయాల కోసం ఒకరి మీద ఒకరు అప్పర్ హ్యాండ్ తీసుకోవాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా తప్పుడు వ్యవస్థలు అని నిరూపించడానికి ఈరోజు అంటే వ్యవస్థల మీదనే ప్రజలకు నమ్మకం లేకుండా పోతే ఇలాంటి చిల్లర మల్లర పంచాయతీలు పెట్టుకుంటే. అంటే ఈరోజు గౌరవనీయులు పెద్దలు విశ్లేషకులు చాలా చక్కగా చెప్పిండ్రు, అది వాస్తవం. మరి ఈరోజు నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ చేయనటువంటి ఆరోపణ చేసినవెందుకు, కమిషన్లు వేసినవెందుకు, ఇప్పటిదాకా తేల్చేందుకు అని మేము కూడా అడుగుతూ ఉన్నాం కదా. మేము కూడా అడుగుతూనే ఉన్నాం. కేసీఆర్ గారు గతంలోనే మీకు అంటే దీని ముఖ్య కారణం చెప్తా. వాస్తవంగా ఈ ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు పార్లమెంటులో 8 స్థానాలు మన తెలంగాణలో ఉన్నాయి, కాంగ్రెస్కి 8 స్థానాలు ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీలో కూడా మరి పాలకపక్షంలో కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో మేమున్నాం, భారతీయ జనతా పార్టీ ఉంది. మీరు చూడండి 2023 ఎన్నికల కంటే మునుపు ఏదైతే ఈ 2 పార్టీలు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలన మీద, ప్రజా అభివృద్ధి పేరు మీద ప్రజాధనాన్ని కొల్లగొట్టారు అని చెప్పి ఏదైతే అవినీతి ఆరోపణలు చేసినరో ఆ ఆరోపణలను నిజమని తేల్చడానికి గాను ఈ కమిషన్లు సిట్లు వేశారు అనేది చూపెట్టుకోనికనే తప్పిస్తే అది నిరూపణ కాదండి. ఈ రోజు వరకు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా అవినీతిని ఏనో ఒక 10% అవినీతి దొరికిందేమో తప్పిస్తే ఎక్కడ కూడా 90% అవినీతి ఇప్పటిదాకా నిరూపితం కాలేదు. అది కాంగ్రెస్ వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా కోడై కూసి 75 సంవత్సరాల మొత్తం పరిపాలనలో దాదాపుగా 80% పరిపాలన కాంగ్రెస్ పార్టీదే అన్నప్పుడు మీరు ప్రజాధనాన్ని కొల్లగొట్టి స్విస్ బ్యాంకులలో దాచిపెట్టిందని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మా పార్టీతో పాటు కూడా మరి ఆరోపణలు చేసిన మాట వాస్తవం. మరి నిరూపించినా
నిరూపించారా అంటే అవినీతి అనేది నిరూపించబడదు. మరి నిరూపించబడని దాన్ని మరి ఎందుకు ఆరోపణలు చేసి ఇలాంటి టైంపాస్ ఎందుకు చేయాలి? ప్రజాధనాన్ని వాస్తవంగా ఈ సిట్లు కమిషన్లు వేసి ఎందుకు కొల్లగొట్టాలి? రెండవదండి, ఈరోజు మరి గూఢాచార వ్యవస్థ ప్రతి రాజ్యానికి ఉన్నది. ఒక దేశానికి ప్రపంచంలో మరి అంతర్గతంగా రాష్ట్రాలకు వాళ్ళకి ఖచ్చితంగా అది లేకపోతే కళ్ళు చెవులు అదే ఇంటెలిజెన్స్ బ్యూరోనే. ఈరోజు రా ఉన్నది, తర్వాత దేశంలో ఐబీ ఉన్నది, రాష్ట్రంలో ఎస్ఐబి ఉంది, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది. మరి ఈ వ్యవస్థలను ఏం చేస్తాయనంటే విశ్లేషకులు గారు చెప్పినట్టుగా మరి ఈ సమాజంలో ఎవడైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారా అనే ఒక కోణంలో ప్రతి పౌరుని కూడా పరిశీలన చేసే హక్కు పోలీసు వ్యవస్థకు ఉందండి, ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఉంది. దాన్ని ఏ అధికారి అయినా ఒకవేళ తులనాడి రాజ్యాంగాన్ని తన చేతిలోకి తీసుకొని ఎవరికన్నా తస్కరణ చేసి ఇస్తున్నారా అనేది ఈ పంచాయత్. మరి బీఆర్ఎస్ పార్టీకి ఈ నాయకులు ఏదైతే మరి ఇప్పుడు సిట్టేసినరో ఆ అధికారులు గిట్ట ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి కానీ లేదు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కానీ మరి ఏమన్నా వీళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నారా అనేదే కదా సారాంశం. అన్నప్పుడు కేసీఆర్ గారికి ఏమవసరం అండి? ఎవరు ఎటుపోతే ఏమవసరము? చూసుకోవడానికి ఒక డీజీపీ ఉన్నాడు, ఐబీ ఉంది, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. ఏమన్నా అయ్యిందనంటే వెంటనే ఎందుకు ఆటోనమస్ బాడీ అది, ముఖ్యమంత్రి గారిని అడిగి చేయాల్సిన అవసరం లేదండి. ఆటోనమస్ బాడీ వెంటనే చర్యలు తీసుకుంటారు. దానికి ఎవరు కూడా మంత్రి చెప్తే ముఖ్యమంత్రి చెప్తే వినే పరిస్థితి ఉండదు, కేంద్ర మంత్రులు చెప్తే వినే పరిస్థితి ఉండదు, ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తే పరిస్థితి ఉండదండి. అంటే ఇలాంటి ఒక ఆటోనమస్ బాడీని పట్టుకొని ఈరోజు నిజంగా కూడా ఇప్పుడు అనుకుందాం కర్ణాటకలో హెగ్డే గారి పరిపాలన అంటే ముఖ్యమంత్రి పదవి పోయిందని. మరి అట్లా చెయ్యండి బాబు, ఎవడొద్దన్నాడు? కేసీఆర్ గారు తర్వాత మా జగదీశ్వర్ రెడ్డి గారు, మీకు ఏమన్నా మా మీద అనుమానం ఉంటే, ఏ విషయంలోనైనా అనుమానం ఉంటే మీరు కమిషన్లు వేసుకోండి, నిజ నిర్ధారణ కమిటీలు వేసుకోండి, మమ్మల్ని పిలవండి, మేము జవాబిస్తాము. ఒకవేళ నిజంగానే ఏమైనా నిరూపితమైతే మేము ఖచ్చితంగా జైలు కోనికే మేము రెడీగా ఉన్నామే బాబు, రాజ్యాంగానికి లోబడి ఉన్నాం, మేము పనిచేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రాన్ని కూడా రాజ్యాంగానికి లోబడి శాంతియుత గాంధేయ వాదంతో మేము రాష్ట్రాన్ని తెచ్చినాం, మాకు ఆ అవసరమే లేదు ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అని చెప్పి కేసీఆర్ గారు మా మంత్రులు మాజీ మంత్రులు అందరూ కూడా చెప్పారండి. మరి ఇన్నిసార్లు కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా జరిగిన అసెంబ్లీలలో కూడా సెషన్లలో కూడా చాలా స్పష్టమైన మరి సమాధానం ఇవ్వడం జరిగింది. అయినా కూడా మరి పాపం ఆ అధికారులను శరబెట్టుడు ఎందుకండి? ఎందుకంటే పోలీసు వ్యవస్థలో పనిచేసినటువంటి సాక్రిఫైస్ చేసినటువంటి అధికారుల మీద అదే పోలీసు వ్యవస్థతోటి ఈరోజు క్వశ్చన్ చేపిస్తే ఎంతటి దుర్మార్గం అండి ఇది. అంటే ఇది ఏం చూపెడతా ఉంది ప్రజలకు? అంటే ప్రజలకు ఏం చూపెడతా ఉంది అంటే మొన్న చూడండి కానిస్టేబుల్ వాళ్ళ ఫ్యామిలీస్ భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక చరిత్ర తెలంగాణ సృష్టించింది. ఏంటంటే మరి వాళ్ళను బూట్లు దుడిపిస్తున్నారని, వాళ్ళని ఇంట్లో షాకిరి చేపిస్తున్నారని, అసలు మా జీవితమున పోలీసు వ్యవస్థలో ఉన్నామా, మేము బానిసలలో ఉన్నామా, మాకు కనీసం జీతం రావట్లేదని మమ్మల్ని శరబెడుతున్నారని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ మరి ఫ్యామిలీస్ బయటకు వచ్చి లొల్లి చేసిన మాట అందరికీ తెలుసు. అంటే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం లోపాయకారి రహస్యాలన్నింటినీ కూడా మరి ఈరోజు మీరు బయట పెడతా ఉంటే పోలీసులు సావాలనా సంపాలనా? ఏం చేయాలి పోలీసులు? ఈ పోలీసు వ్యవస్థను లేకపోతే ఈ రాజకీయ పార్టీలన్నీ కొట్టుకొని చచ్చిపోతాయి, ఈ మతాలన్నీ కొట్టుకొని చచ్చిపోతాయి, ఈ కులాలన్నీ కొట్టుకొని చచ్చిపోతాయి, అసలు సమాజమే శాంతియుత ధోరణిలో ఉండదు అన్నప్పుడు మరి అంత చక్కటి పోలీసు వ్యవస్థను బద్నాం చేయడము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవసరమని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒక్క మాట అండి, ముఖ్యమంత్రిగా సర్వాధికారి అయినా కూడా తప్పించుకునే వెసులుబాటు ముఖ్యమంత్రికి ఉందండి, రాజకీయ నాయకుడు. కానీ ఒక అధికారి తప్పించుకుంటాడండి? తప్పించుకోలేడు. మరి అలాంటి అధికారులను అన్యాయంగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కొద్దో గొప్ప ఒక ముఖ్యమంత్రి మంత్రి స్థాయి ఉన్న వాళ్ళు మాటలు వింటారు. మరి మాటలు వినడం పాపమా వాళ్ళది? అంటే మీకు మర్యాద ఇవ్వడం పాపమా? ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి పోలీసు వాళ్ళు నిన్నగాక మొన్ననే మరి 5 కోట్లు ఎమ్మెల్సీకి మాట్లాడి 50 లక్షలు
ఇస్తూ పట్టుడమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి నిన్నగాక నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ మీద కూర్చొని నీవు ఈరోజు అధికారం చెలాయిస్తూ ఉన్నావు అంటే ఒక కుర్చీకి మర్యాద ఇవ్వడం పోలీసు వాళ్ళు చేసే తప్ప అంటే మరి ఎంతవరకు సమంజసం ఇది? అంటే మీరు దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ మీద కక్ష కట్టిరు మీరు. పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసి పోలీసు వాళ్ళను ఆత్మహత్యలు చేసుకునేటట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పురిగొల్పుతా ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకనంటే ఎవరైనా కూడా విలువతో బతకాలని కోరుకుంటారండి. ఇంత దుర్మార్గం అండి రేవంత్ రెడ్డి గారిది. అవసరమా ఇవన్నీ? ఎస్ కటక మృత్యుంజయ గారు మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే చేస్తుంది. కానీ పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీని మాత్రం వాళ్ళు చేశారు. కానీ కావాలనే కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తుంది ఈ పోలీస్ అధికారులను అనేది మాత్రం చేస్తుంది. కానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే చేయాలంటే ఎవరో ఒక్కరు మొత్తం మీద వచ్చి వాళ్ళకు సంబంధించిన నా డాటా సత్కరించారు, లేకుంటే నా ఫోన్ మేమిద్దరం సంభాషించింది మాకు ట్యాపింగ్ చేశారు అని ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇంతవరకు. ఎక్కడ కూడా ఆధారాలు లేవు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ కావాలనే మమ్మల్ని చేస్తున్నారు అని అంటారు. దాన్ని ప్రభుత్వం ఎలా చూస్తుంది? నేను రాజమౌళి గారు ఇప్పుడు ఇక్కడ మనం దేని గురించి మనం చర్చ జరుపుతున్నామంటే, ఇప్పుడు ఒక సిట్ ఎంక్వైరీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన తర్వాత సిట్ కొంతమందిని విచారించింది, కొన్ని వందల మందిని విచారించింది. తర్వాత ఒక రిపోర్ట్ తయారైంది. అందులో కొంతమందిని మళ్ళీ విచారించవలసిన అవసరం ఉన్నదంటే వాళ్ళు విదేశాలకు పారిపోయినారు, వాళ్ళందరినీ పట్టి తెప్పించారు. ఇదంతా అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు మాట్లాడింది ఎట్లున్నదంటే, మేము అన్ని చేసినాం కానీ మీరు రహస్యాలు బయట పెడితే ఎట్లా? ఆ పోలీసు వాళ్ళు పాపం ఏం కావాలి? ముఖ్యమంత్రి ఎట్లన్నా తప్పించకపోతాడు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏం కావాలి? వాడు చంపాలన్నా చచ్చిపోవాలన్నా? ఇవన్నీ థర్డ్ క్లాస్ ముచ్చట్లన్నీ అట్లా కాదు. మేము చేసేదంతా చేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్లా పోలీసు వాళ్ళు ఎవరో ఒకరు 4-10 మందినో దీన్ని వాడుకున్నారని చెప్తున్నాం. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే దాని లోపల ఇన్వాల్వ్ చేసి వాళ్ళను మాత్రమే ఇతరమైనటువంటి కార్యక్రమాలకు వాడుకున్నారని చెప్తున్నాం. మొత్తం పోలీసులను ఇక్కడ ఎవరు నిందించడం లేదు, తప్పు పెట్టడం లేదు. మీరు మాట్లాడితే కూడా నేను విన్నా మొత్తం. కాబట్టి మీరు కూడా వినాలి. నేను రెడీని కాదు. నేను ఒక క్వశ్చన్ వేస్తా, మళ్ళీ చెప్పండి. ఒక క్వశ్చన్ వేస్తా, మీరు మళ్ళీ చెప్పండి. నేను క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. అట్లా చేయద్దు. మీరు కూడా మాట్లాడకుండా నేను మాట్లాడగలుగుతా. కానీ నేను ఇప్పటిదాకా మీరు మాట్లాడితే మంచిది కాదని చెప్పి నేను మీరు మాట్లాడిందంతా విన్నా. అందుకొరకు వినండి దయచేసి. నేనేం చెప్తున్నా అంటే, మేము పోలీసులు తప్పు చేసిండ్రు, ఇంకెవడో తప్పు చేసిండ్రు. ఇవాళ వ్యవస్థను మీరు తప్పు పడితే రాజకీయ నాయకులు కొట్టుకొచ్చేస్తారు, వాడు కొట్టుకొచ్చేస్తాడు. అందుకొరకు వాళ్ళని ఏమనద్దు. ఇదే అసలు తప్పే జరగలేదండి, తప్పే జరగలేదు. 2023 కంటే ముందు ఎట్లయినా ముఖ్యమంత్రిని కావాలి అని కంకణం కట్టుకున్న మీ రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయ్యాడు. అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అయ్యాడు. అది కాదు. దయచేసి మీరు మాట్లాడకపోతే ఇది సంప్రదాయంగా సంస్కృతి కూడా కాదు. 10 నిమిషాలు మొత్తం మాట్లాడినవి కూడా నేను వినుకుంటూ కూర్చుంటే ఇది మీకు చేతకతనం అనుకుంటున్నా. ఏమి తప్పులేక వినాలి కదా. మీరు కూడా విని ఆ తర్వాత మీకు అవకాశం వస్తే నేనేమైనా తప్పులు మాట్లాడినా లేకపోతే వెరీ బ్యాడ్. తర్వాత నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆయన మొత్తం మాట్లాడింది అంత ఎట్లున్నదంటే అయితే అయింది కావచ్చు, ఇది ప్రూవ్ అవుతుందా? ఎట్లయితుంది? అవినీతి నిరూపించడం ఎట్లా సాధ్యమవుతుంది? ఏ అవినీతిని ఎవరు నిరూపించలేదు, ఎప్పుడు కాలేదు. అసలు ఈ అవినీతిని ఎవరైనా పట్టుకుంటాడా? ఎట్లా అవుతుంది? ఇదంతా ఏది ప్రూఫ్ అయింది? ఒక అటానమస్ బాడీని ఈ ప్రకారంగా బాధ్యతారహితంగా వాళ్ళను బలి చేయడము ఇది మంచి పద్ధతా? లేకపోతే పోలీసులనే క్వశ్చన్ చేయడం పద్ధతా? ఏం మీరు ఏమనుకుంటున్నారు? పోలీసులు అంటే మన గంధర్వులు అనుకుంటున్నారా? లేకపోతే అటానమస్ బాడీ అంటే వాట్ ఈస్ దట్? మీకు పోలీసులు కూడా ప్రభుత్వంలో ఉద్యోగులు, వాళ్ళు కూడా ప్రజా సేవకులే. వాళ్ళకు కూడా ఒక పోలీస్ రూల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళకు బైలాస్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, చట్టం ఉన్నది. దానికి అనుసరించి మాత్రమే చేయాలి. తర్వాత రెండోది, అది గవర్నమెంట్ యొక్క విధి రహస్యాలను సేకరించడము తప్పండి. తెలుసుకోండి మీరు. గవర్నమెంట్ ఏ రహస్యాలను సేకరించాలి, ఏ రహస్యాలను సేకరించకూడదు, ఎవరిని ప్రైవేట్ లైఫ్ లోకి తొంగి చూడాలి, ఎవరిని ప్రైవేట్ లైఫ్ లోకి తొంగి చూడకూడదు, ఇవన్నీ బాగా రాసినాయండి.
తర్వాత ఒక్క దేశ రక్షణ వ్యవస్థకు తప్ప కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్ప ఎవ్వరి ప్రైవేటు వ్యవస్థను ప్రైవేట్ వ్యవహారాన్ని ఈ విధంగా దొంగిలించేటువంటి హక్కు ఎవ్వరికి లేదని చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రం ఒక ప్రభుత్వం అప్పచెప్తే నువ్వు ప్రజలకు చేయవలసినటువంటి పనులు వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవేంటి వాళ్ళ రహస్యాలను తీసుకోవడానికి వాళ్ళ టెలిఫోన్లు మాట్లాడి ఏదో బై ఎలక్షన్ జరుగుతుంటే ఎవడెవడు పైసలు ఎక్కడి నుంచి ఏ కార్లలో తీసుకుపోయినారు అవన్నీ ఎట్లా పట్టుకున్నారండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఒక దాంట్లో దోష అయినటువంటి వ్యక్తి వాళ్ళ అదే కమాండ్ కంట్రోల్లో కూర్చొని మాట్లాడుతున్నారంటే ఎట్లా? ఇది ఏమన్నా చర్చనేనా ఇది? తర్వాత ఇంకొక విషయం చెప్తా ఉన్నా, కొంతనైనా ఒక హద్దు దానికి. అసలు ఏంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ చట్టం కిందికి వస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత హక్కు ఉన్నది అనేటువంటి విషయాలను కొంచెం తెలుసుకొని మీరు మాట్లాడాలి. తర్వాత రెండవది, అదే పోలీసులను పట్టిస్తున్నారు. ఏమో అక్కసు, ఎందుకు ఆ బాధ మీకు? ఎందుకైతుందా ఇబ్బంది అంతా? కేసీఆర్ తప్పించుకుపోతాడు కావచ్చు, పాప ఆఫీసర్ గత్యం కావాలి, ఇవన్నీ కాదండి చర్చ. కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం కుంభకోణం కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఏం చెప్పిండు నిన్న హరీష్ రావు చెప్పిండు, ఇంకోటి చెప్పిండు, రేపు చెప్తారు, వాళ్ళు చెప్తారు. దాని మీద ఒక విచారణ జరుగుతూ ఉన్నది. సరే, ఆయన తప్పించుకోవచ్చు కావచ్చు, ఎంక్వైరీ చేద్దాయిగా అంటే ఎంక్వైరీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది? కేసీఆర్ గారు చెప్పిరని మీకు తెలుసా అన్న? కేసీఆర్ గారు చెప్పిందని మీకు తెలుసా? మీరు తెలిసినట్టు మాట్లాడుతున్నారండి. నాకు తెలుసు, బాగా తెలుసు. ఎట్లా తెలుసు? బాగా తెలుసు. ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు? నీకే చెప్తాం. ఎట్లా తెలుసు? మాట్లాడదు కార్య అనవసరంగా డిస్టర్బ్ ఎట్లా మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. లయనప్పి మాట్లాడుతున్నావా? అట్లా కాదు, లయనప్పి మాట్లాడుతున్నావా? నేను కరెక్ట్ మాట్లాడుతున్నా. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ట్యాపింగ్ చెయ్యమని నీకెట్లా తెలుసు? నీకు అనవసరమయ్యా? మాట్లాడవలసి వచ్చినప్పుడు రాజమౌళి గారు వాళ్ళు మాట్లాడే అవకాశం తీసుకున్నప్పుడు మాట్లాడాలి. వెరీ బ్యాడ్. దొంగలకు సద్దులు కట్టేటువంటి మీలాంటి చేయబట్టే ఇవాళ ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. నేను చెప్తున్నా కదా, ఈ ప్రభు నోరు మూసుకో, దయచేసి నోరు మూసుకుంటే మర్యాద ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మళ్ళీ మీకు అవకాశం వచ్చేదాకా మీరు మాట్లాడాలి. ఈ విధంగా డిస్టర్బ్ చేయడం సంప్రదాయం కాదు. వెరీ బ్యాడ్. తర్వాత రెండోది చెప్తున్నాం, దీనిలో ఎన్ని కంప్లైంట్స్ రావాలి, ఎంతమంది దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఏమేమి ట్యాప్ అయినాయి అనేది పెద్ద చరిత్ర ఉంది ఇవాళ ప్రభుత్వం దగ్గర. ఏమి లేకుండా ఉత్తానే గాలిలోకి బాణం కొట్టి పనిచేస్తలేదని చెప్తా ఉన్నాం. ఇవాళ అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్లలో కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బ్లాక్ మార్కెట్ చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరి గురించి విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేసిన కొన్ని 4-5 వాటికైతే నేను చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నా. ఏంటంటే మరి ఆ పోలీసుల మీద విచారణ జరిపి మళ్ళీ అదే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏమన్నా స్కాట్లాండ్ నుంచి తెమ్మంటారా పోలీసులను దాని మీద విచారణ జరపడానికి? అసలు మీకు తెలుసా ఈ చట్టం లోపల ఏమన్నా అవకాశం ఉన్నదా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి? ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా ప్రతి ప్రజల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయగలము అనేటువంటి చట్టంలో మీకు ఏమైనా అధికారం ఉన్నదా? ఎవరికైనా ఉన్నదా అది? అందుకొరకు ఇది ప్రూవ్ కాదు, ఏం కాదు. ఇది కేసీఆర్ ఎట్లనో వదులు ఆఫీసర్లను పట్టుకుంటారట. వాట్ ఈస్ దిస్? వెరీ బ్యాడ్. ఇవాళ ఏం చెప్తున్నామంటే చాలా మంది అధికారులు ఇవాళ నేను చెప్తున్నాను, నేను సిరిసిల్ల వాసిని, నేను కరీంనగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేను, సిరిసిల్లలో ఉంటా. ఒక ఉదయ్ కుమార్ అనే ఒక డిఎస్పీ ఇక్కడనే ఆఫీస్ పెట్టుకొని కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో ఇక్కడి నుంచి చాలా మంది టేపులని, చాలా మంది టెలిఫోన్లని ఇక్కడి నుంచి ఆఫీస్ పెట్టుకొని ఇక్కడి నుంచి నడిపించినటువంటి హిస్టరీ ఉన్నది. దానికి రికార్డు ఉంది, ఎవిడెన్స్ ఉన్నది. ఎవరికి ఎందుకు బాధనండి? ఇవాళ విచారణ జరుగుతూ ఉంటే విచారానికి ఆయన రాకుండా చేసి అక్కడ పోయి అక్కడ కూర్చొని పెట్టి ఇప్పటిదాకా ఆయన వచ్చిండు, ఏదో చెప్తా ఉన్నారు, జరుగుతూ ఉన్నది. సిట్ ఎంక్వైరీ జరుగుతున్నది, జరగనియండి. దానిలో ఏమేమి రిపోర్ట్ వస్తుంది, ఏమేమి రికార్డ్ వస్తుంది, ఏమొస్తుంది, మీకెందుకు ఇబ్బంది, మీకెందుకు బాధ? మీరు ఏం చేయకపోయినట్టయితే మీకు సినిమా యాక్టర్ల గురించి చరిత్రలు, వాళ్ళు ఏం బట్టలు దొరుకుంటారు, వాళ్ళు రాత్రికి ఏం తిన్నారు, ఏం తాగినరు, ఎవరింటికి పోయినారు, ఇవన్నీ కూడా దిక్కుమాల రహస్యాలన్నీ ఛేదన చేయవలసినటువంటి అవసరం ఎందుకండి? రాజకీయ నాయకులా లేకుంటే ఏమన్నా ఇదేంది వాళ్ళ సినిమా యాక్టర్లు, లేకుంటే వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక తిరిగి వాళ్ళ రహస్యాలు తీసుకొచ్చేటోళ్ళ? ఇదేంది? ఇదేమో సంస్కృతేనా ఇదేమన్నా? తర్వాత రెండోది, ఏ చట్టం ప్రకారంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మీకు ఉన్నటువంటి అధికారం ఎవరిది? చెప్పండి. దానికి ఒక నిమిషం చెప్తా అంటే చెప్పండి. మృత్యుంజయ్ గారు, మీ మీద గౌరవంతో చెప్తున్నాను. చెప్పండి. అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, ఫర్ యువర్ రిఫరెన్స్ ఏమైనా ఉంటే ఆయన అడగండి కూడా. నేను అడ్వకేట్నే.
The Indian Telegraph Act in 1985, the state government have a discretion to tap any phone. The state government kuna discretion as per constitution. ఒకసారి మీరు కూడా గూగుల్లో చెక్ చేయండి, 2 నిమిషాల్లో దొరుకుతుంది. స్టేట్ గవర్నమెంట్ కి డిస్క్రిప్షన్ లేదని మాత్రం దయించనకండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అందాకలా ఇంకొక మాట అన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కాకుండా స్కాట్లాండ్ నుంచి వస్తారని. సార్ ఒక మాట చెప్పనా, వెన్ వీ హ్యావ్ సిట్ డిపార్ట్మెంట్ అన్నది మన పర్వ్యూలో ఉండి మన వాళ్ళ మీద మనం చేసే దగ్గర వీ కెన్ ఇన్వైట్ సిబిఐ. డిస్కషన్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు వెళ్ళట్లే మీరు? రెండోది, మీరు మీ దగ్గర కరీంనగర్ లో మీ స్థాయిలో మీరు ఒక డిఎస్పీ గారి గురించి మాట్లాడుతున్నారు. డూ యూ లాంచ్ ఎనీ కంప్లైంట్ ఆన్ దట్? చెప్తా. ఇప్పుడు 3 విషయాలు. టెలిగ్రాఫ్ ఇండియన్, ఐఎమ్ ఆల్సో అన్ అడ్వకేట్. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ స్పీక్స్ టు ఇన్వెస్టిగేట్ సర్టన్ మ్యాటర్స్ విచ్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ నేషన్స్ ఇంట్రెస్ట్. కానీ ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలను ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ద్వారా టాకింగ్ అబౌట్, ప్లీజ్ నీకే సబ్మిషన్ అంటే మీరు చెప్పింది ఏదైతే ఉందో సినిమా యాక్టర్ల విషయంలో కానీ, లేదంటే వ్యక్తిగతంగా మీకు తెలిసిన పర్వ్యూలో ఎవరైనా నా ఫోన్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ లో ఇట్ ఇస్ బీన్ ట్యాప్డ్ అన్నది ఎస్టాబ్లిష్మెంట్ విత్ కంప్లైంట్ ఉంటే డాక్యుమెంట్స్ అన్ని 100/100 కరెక్ట్, అన్ని కంప్లైంట్స్ ఇది జరగలేదు. ఇది ఓన్లీ అభియోగాలు. ఇప్పుడు నేను చెప్తా. మీరు అడిగిన నాకు మీ పాయింట్ ఏందో అర్థమైంది నాకు. నేను కూడా మీ మీద అంతే గౌరవంతో చెప్తా ఉన్నా. నేను కూడా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో ఏది దీన్ని మనము ఒక రాష్ట్ర ప్రభుత్వము అసలు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ద్వారా సుమోటో రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానే నిర్ణయం చేసి ఎంక్వైరీ చేయడానికి వీలేదు. ఇట్ హాస్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది యూనియన్ గవర్నమెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి. చట్టాన్ని మీరు ఒకసారి గమనించండి దయచేసి. నంబర్ 1. తర్వాత అవును చేయాలి. నేనేం చెప్తున్నా, అవును చేయాలి. వినండి ప్లీజ్. ఇప్పుడు చట్టాలు చదివితే పుస్తకం అంతా చదువుడు అవుతుంది, ఈ టైం ఎంత అయిపోతుంది, అట్లా కాదు. ఇక నేను ప్రసాద్ గారు ఇప్పుడు మనం కూర్చుంటే మొత్తం మీద ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయంలో అధికారుల కాడ మొదలుకుంటే అధికారులు ఎందుకు చేస్తారు, ఎవరు చేయమన్నారు అనేది వదిలిపెడితే అధికారులతో పాటు ఉన్న కానిస్టేబుల్ కూడా కొందరిని ఆ ట్యాపింగ్లో భాగంగా కానిస్టేబుల్ కూడా చేసి కొంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ఆల్రెడీ సిట్ అధికారులకు చేశారండి. ఎందుకంటే ఇందాకే తెలుసుకున్నాను, సిట్ అధికారులకు కూడా కొంతమంది బాధితులు చెప్పారు. ఎందుకంటే మా వ్యక్తిగత గోప్యాన్ని మమ్మల్ని భయభ్రాంతులకు పలానా వ్యక్తి మమ్మల్ని గురి చేసిరని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాస్తవానికి అధికారుల దగ్గర అంటే ప్రసాద్ మీకు ఇంకొకటి చెప్తున్నా, మీరు తెలుసుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఏ అధికారి దగ్గరైనా కానీ పిటిషన్ వస్తేనే వారి మీద యాక్షన్ తీసుకుంటారు, ఏదో ఆరోపణలు కాదు. అన్ని మీకు తెలిసిన విషయం. కోర్టుకైనా కావచ్చు, కోర్టుకు ఎవిడెన్స్ కావాలి, పోలీసులకు న్యాయ విచారణ కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా పిటిషన్ కావాలి. ఎవరికైనా ఆపద జరిగిందంటే ఆ పిటిషన్ లేకుండానైతే సిట్ అయ్యారు కదండి. జరిగిందనేది ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి పెట్టుకుని వేసిరని దాన్ని ఇంతవరకు మీరు చెప్పగలుగుతారు. నేనేం చెప్తున్నా, దయచేసి మీరు కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినారు, మీరు ఆ చట్టంను కోర్టు చేసారు. చట్టానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని అధికారాలు ఇచ్చినా కూడా it should be taken, it should be considered by the Union Government of India Defense Department under one law. Otherwise, అంటే ఇప్పుడు జడ్జిల మీద కూడా ఇప్పుడు కోర్టు ప్రసాద్ గారు, ఇది కోర్టు కాదు, మీరు లాయర్లు కాదు. ఇప్పుడు జస్ట్ మాత్రం చెప్పండి ప్రసాద్ గారు. మీరు నేను ఫెడరల్ సిస్టమ్నో లేకపోతే ఇంకో సిస్టమ్నో చేంజ్ చేసే పరిస్థితులు లేము. దయచేసి ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడినటువంటి విషయాలలో ఏం మాట్లాడుతుంది ఆయన, ఏం మాట్లాడు, పోలీసులు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ పోలీసులతోనే చేయిస్తారా, అదే పోలీసులతో ఇట్లా చేయిస్తారా, ఆ మొన్న కేసులో ఇన్వాల్వ్ అయిన ఆయన పోయి ఇవాళ కమాండ్ కంట్రోల్లో ఎట్లా కూర్చుంటాడు, కేసీఆర్ తప్పించుకుంటాడు కావచ్చు, కానీ ఆఫీసర్లు ఎట్లా గతి, వాళ్ళు సంపాలన సావాలన, ఇవన్నీ అక్కడ వాటి ఇదంతా ఈ పిట్టపోరు అంతా ఎందుకు? ఇదంతా ఎవ్వడు చేయమన్నాడు? మీ బాధ్యతలను విధులను వదిలిపెట్టి మీరు చేయవలసిన పని చేయకుండా ఇవాళ ఎవరో కేటీఆర్ చెప్పిండనో కేసీఆర్ చెప్పిండనో ఎవడో చెప్పిండని ఆ ప్రభుత్వంలో పనంతా వదిలిపెట్టుకొని ఈ సిస్టమ్స్ అన్ని పక్కకు పెట్టుకొని ఇవాళ కొత్త సిస్టమ్ ముందర పెట్టుకొని దీని కొరకు ఒక పెద్ద సెపరేట్ డిపార్ట్మెంటే పనిచేసింది. మీకు చెప్తున్నా, ఇవాళ ఎవడో కార్ల రూపాయలు పెట్టుకొని పోతే కూడా వాడు అక్కడ సంగారెడ్డి నుంచి ఘనంగా రూపాయలు పెట్టుకొని పోతున్నాడు, దాన్ని పట్టేయండి, వాడు టెలిఫోన్లో మాటలు విని ఆ రూపాయలు పట్టుకొచ్చారు. ఇంకోటి ఎక్కడో పట్టుకొచ్చారు, పలానా సినిమా యాక్టరు ఇడుపుగాయమవుతుంది, ఇదంతా కూడా అలానే పట్టుకొచ్చారు. ఇవన్నీ చాలా జోక్ అనిపిస్తాయి కావచ్చు. ఇవాళ మీకు అనేక మంది జీవితాలతో ఆడుకున్నారు.
ఇవాళ హైకోర్టు జడ్జిల యొక్క టెలిఫోన్లను కూడా ట్యాప్ అయినాయి, అవన్నీ రికార్డ్. అది ఏమి లేకనే ఉత్తగా గాలిలకు బాణం కొట్టి పనిచేస్తలేదు ఈ ప్రభుత్వం. మీకు ఇవాళ చెప్తా ఉన్నాం. ఇవాళ దాని విచారణ దీన్ని ప్రభాకర్ రావు గారు ఎంత చెప్పిండ్రు, ఎంత చెప్పకపోయినా ఏదో ఒకటి ఆయన చెప్పిండు. అంతకుముందు ప్రణీత్ రావు ఏం చెప్పిండు, అంతకుముందు రాధాకృష్ణరావు ఏం చెప్పిండు, భుజంగరావు ఏం చెప్పిండు. అచ్చా ఇవాళ నేను చెప్తా ఉన్నా, నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా. ఒక ఆయన ఇంతకుముందు చెప్పింది ఉదయ్ కుమార్ అనేటువంటి ఒక డిఎస్పీ సిరిసిల్ల నుంచి ఈ పనంతా చేసిండని నేను చెప్తున్నా. ఒకవేళ నేను చెప్పింది ప్రెరగేటరీ లేకుంటే చట్ట విరుద్ధము లేకపోతే ఏమన్నా అయితే ఆ ఉదయ్ కుమార్ నా మీద కేసు పెట్టు. ఒక నిమిషం ప్లీజ్ 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 యూ కెనాట్ ఇంటరప్ట్ మీ టైమ్ అండ్ అగైన్. ఇట్స్ నాట్ గుడ్. It's not good. When you are speaking, I have not disturbed you. What is this? ఇప్పుడు తర్వాత రెండోది నేను చెప్తున్నా, ఒకవేళ అతనికి నేను చెప్పిన దాని మీద ఏమన్నా లేకపోతే వాళ్ళ యూనియన్ మాట్లాడమని, పోలీసు వాళ్ళని కూర్చొని మాట్లాడుకోమని, మా మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు అదే హైకోర్టుకు తీసుకోమని చెప్పండి. ఇవాళ ఇదంతా జరుగుతూ ఉన్నది, తప్పకుండా జరుగుతున్నది. ఈ ప్రభుత్వాన్ని మిస్యూజ్ చేసి ప్రభుత్వం లోపల ఉండేటువంటి కొంతమంది పెద్దలు అందరి యొక్క రహస్యాలను ఛేదించాలని చెప్పి ఎవడెవడు కనీసం కేటీఆర్ సిరిసిల్లలో ఎమ్మెల్యే ఉంటే, కేటీఆర్ సిరిసిల్లలో మంత్రి ఉంటే, సిరిసిల్లలో ఒక ఆఫీసర్ అవుతుండే సిరిసిల్ల నియోజకవర్గం ఫోన్లు ఎవడెవడు చేస్తాండో ఎట్టెట్టు పోతున్నాయి కూడా ఇవాళ టాప్ అయినాయి అని చెప్తున్నాం మేము. తర్వాత ఇవాళ మీకు మొత్తం రికార్డ్ అంతా ధ్వంసం కాలేదు. దేర్ ఈస్ సమ్ రికార్డ్ కాట్ హోల్డ్ that is there very safely with the police department and with the intelligence department. అన్ని పోలేదు, తీసుకుపోయి కొన్ని మూసి కదా వారు వచ్చిండ్రు, ఇంకోటి ఎక్కడో చేసిండ్రు, కానీ అన్ని పోలేదు, అన్ని ఉన్నాయి. తర్వాత కంప్లైంట్ లేకుండా ఇదంతా చేస్తుండట అనే విషయం కాదు. సిద్దిపేటలో ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన కూడా కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ లేకుండా ఏది జరుగుతులేదండి, మీకు ఇవాళ చెప్తా ఉన్నాం. కానీ ఇదంతా అయ్యో అట్లా కాబట్టి అయ్యో పోలీసులు చేయించారు, ఇది ఇట్లా అసలు వాట్ ఈస్ దట్? ఒక్క నిమిషం మృత్యుంజయ్ గారు, ఏదో కేఎస్ ప్రసాద్ గారు గవర్నమెంట్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇదివరకు కంప్లైంట్ చేశారు కాబట్టి ఆ ఆధారాలు కూడా సిట్ వేశారా అని గవర్నమెంట్ చెప్తుంది. అంటే దాన్ని ఏమన్నా అనుకోవచ్చు? విత్ డ్యూ రెస్పెక్ట్ సార్ మృత్యుంజయరావు గారు, ఒకటే ఒక మాట చెప్తా. కాంగ్రెస్ హ్యావ్ సచ్ డిస్క్రిషన్స్ అన్న దగ్గర రామకృష్ణ హెగ్డే పవర్ ని, అంటే చీఫ్ మినిస్టర్ చైర్ ని ఎత్తి అవతల సార్. దిస్ ద ఒరిజినల్ కెపాసిటీ ఆఫ్ కాంగ్రెస్. ఇలా దే వోంట్ బీట్ అరౌండ్ ద బుష్. ఇఫ్ దే హ్యావ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, దట్ ఈస్ ద క్లాసిక్ కేస్ స్టడీ యాజ్ ఫార్ యాజ్ రామకృష్ణ హెగ్డే ఇస్ కన్సర్న్. సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ ఇక్కడ తెలంగాణలో అట్రిబ్యూట్ అయితే కాంగ్రెస్ వోంట్ ఈవెన్ హెజిటేట్ టు టేక్ ఎ డ్రాస్టిక్ స్టెప్ ఇన్ సచ్ ఎ కేసెస్. అలాంటి పవర్ ఉన్న కాంగ్రెస్ ఇవాళ ఎందుకు ఇంత లీడ్ అవుతుంది? ఆడెవడో అమెరికా అమెరికా నుంచి వచ్చేదాకా దిక్కు దివనం లేదు. ఇక్కడున్న సిట్ ఆఫీసర్ తో మీరు చెప్పినట్టు సిరిసిల్లలో కూడా కంప్లైంట్ ఇచ్చాడు. సినిమా యాక్టర్లు ఏ డ్రెస్ చేసుకున్నారు, మాకు దీస్ ఆర్ ఆల్ అటర్ థ్రాష్. మాకు అవసరం లేదు దాంతో. కాంగ్రెస్, ద పవర్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ద యాక్ట్ ఆఫ్ కాంగ్రెస్, హౌ దే ఫంక్షన్ అన్నది రామకృష్ణ హెగ్డే కేస్ స్టడీ. ఇక్కడ ఈ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేస్తే గంటలో కథ సమాప్తం. మీరు అన్నట్టు ఎవిడెన్సెస్ మీ దగ్గర నిజంగా ఉండుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ క్వైట్ అన్ఫార్చునేట్, దీస్ ఆర్ ఆల్ మూవింగ్ అరౌండ్ అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ సంబడి. వాట్ ద హెల్ ఇట్ ఈస్? ఇది మా క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నేను దీనికి నా సమాధానం ఏంటంటే, మీరు ఏం పేరు చెప్తారు? నేను సారీ ప్రసాద్ గారు బాబా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఇంతసేపు ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? వీళ్ళు వై యు ఆర్ బీటింగ్ ది బుష్? What happened, and if you have sufficient enough information or whatever it may be, why you are not keeping quiet? There must be some procedure for each and everything. It is not the question of no, I am telling you, no procedure. No procedure you want to say? When sit not procedure. అలా కదండి, సిట్ మీరు వేసారు అంటే విత్ ఎవిడెన్సెస్ కదా. వెన్ సిట్ ఈస్ బీన్ ఫార్మ్డ్, సార్ ఏ గ్రౌండ్ లేకుండా సిట్ ఎందుకు వేస్తారు చెప్పండి? నేను చెప్పేది బేసికలీ యూ మిస్అండర్స్టాండెడ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది సిట్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఒక సిట్ వేయడం, దయచేసి వినండి, నేను ఏమనలే, నేను యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ అంటున్నా. ఎందుకంటున్నా అనేది నేను చెప్తే వినండి దయచేసి. దయచేసి వినండి. సిట్టు వేయడం అంటే అన్ని ఆధారాలు ఉన్న తర్వాత సిట్టు వేయవలసిన అవసరం లేదు. కంప్లైంట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాన్ లో కార్ లో నోట్ల గట్ల దొరికి కార్ తగలెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుపట్టి చేయండి. ఎందుకు చేయరు? మరి ఎందుకు చేయరండి? అందరినీ చేస్తారు.
ఎవరు ఇప్పుడు Even అందరూ today, చేస్తారు. you are not going to నీకు complain. ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. ప్లీజ్ నేను మీరు మాట్లాడితే complaint లేదు. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క దానికి నేను అడ్డం రాగలుగుతా. దయచేసి మీరు వినాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, సిట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దయచేసి తెలుసుకోండి. ఈ మీటింగ్ తర్వాత బయటకు పోయి వాట్ ఈస్ ది సిట్, వాట్ ఈస్ ది ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ, వాట్ ఈస్ సిట్, ఇది టర్మ్స్. సిట్ ఎందుకు వేస్తారు, సిట్ వేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఆ సిట్ కండిషన్స్ ఏంటి, ఆ సిట్ టర్మ్స్ ఏంటి, మీరు దయచేసి యూ గో అండ్ సీ దట్ కండిషన్స్ దట్. అట్లాగని మీ దగ్గర ఏం లేకుండా సిట్ ఎందుకు వేసి సిట్ అని మళ్ళీ అన్ని ఉన్నాక సిట్ ఎందుకు? దేర్ ఆర్ కంప్లైంట్స్, దేర్ ఆర్ హాఫ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి దీని మీద ఇది వాస్తవమా కాదా? ఒకవేళ టుమారో సిట్ మీద information you can't chase it. It's an unfinished story. No. You please tell her. You just otherwise if you say like that. No. If you say like that, no investigation in this country cannot be proceed. I am telling you. And No. each and everything. And complaint. Either police or anybody may be on suspicious grounds or complaints. The police or any institution will inquire on the offences. But you cannot say. ఎంక్వైరీ చేద్దంటే ఎట్లనండి మీరు? ఎంక్వైరీ చేయకూడదంటే మరి మీరు అంటున్నారు కదా, ఎవిడెన్సెస్ కావాలంటే మీరు అంటున్నారు ఎంక్వైరీ ఉన్నాయి. ఎంక్వైరీ ఎవిడెన్సెస్ ఉండే పరిస్థితే కదండి ఇవాళ అతన్ని ఇప్పుడు ప్రభాకర్ రావును ఎవిడెన్స్ ఉన్నది, ఆయననే ఇదంతా చేసిందని అక్కడి నుంచి పట్టుకురావడానికి కారణం ఏంది? ఎవిడెన్స్ ఉన్నది. పునీత్ రావుతో స్టేట్మెంట్ తీసుకుని ఆయన రిమైండ్ చేయడానికి కారణం ఏంది? ఎవిడెన్స్ ఉన్నది. ఎవిడెన్స్ ఉన్నదండి. ఎవిడెన్స్ ఉన్నది. ఎవిడెన్స్ లేదని మీరు ఎట్లా అనుకుంటారు? 11 తారీఖు 2 చెప్పరు, ఎవిడెన్స్ ఉంటే ఎత్తుకోదేస్తారు లోపల. 11 మళ్ళీ రమాండ్ సార్, రిమాండే. కవితను ఎన్నిసార్లు రమ్మని చెప్పారు? ప్రసాద్ గారు మనం ఒక్క నిమిషం మళ్ళీ రమ్మన్నారు. నేను చెప్పేది వినండి, ఒక మాట వినండి. కవితను ఎన్నిసార్లు పంపించి ఎప్పుడు రిమాండ్ చేసిండ్రు ఐడియా ఉందా? ఎన్నిసార్లు పంపించారు, ఎన్నిసార్లు పొమ్మన్నారు, ఎన్నిసార్లు విచారణ చేసి, ఎన్నిసార్లు టైం ఇచ్చి, ఎన్నోసారి రిమాండ్ చేసారు మీకు ఎరికేనా? ఈ రోజు రిమాండ్ తీసుకెళ్లిన దాంట్లో కూడా కవిత విషయంలో ఒక్క ఇష్యూని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేయలేకపోయారు. అన్ని కరెక్ట్ ఉన్నాయి ఎక్సెప్ట్ టెక్నికల్ మ్యాటర్. దేర్ ఇస్ నో నథింగ్. మోడ్ లాగా వెళ్ళిపోతే కుదరదు. మృత్యుంజయ గారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మృత్యుంజయ గారు ఒక్క నిమిషం. మొత్తం మీద విజయార్య గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో కీలక ఆధారాలు కూడా మొత్తం మీద సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ అప్రోచ్ అయితేనే సిట్ ను వేశాది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావును కూడా ఏదైతే అమెరికా నుంచి రప్పించాది. ఈ నేపథ్యంలోనే అతను కొద్దిగా టైర్డ్ అయిపోయాడు. ఆ టైర్డ్ అయిన నేపథ్యంలో కొందరికి అవకాశం ఇచ్చారు. 11వ తారీఖు మళ్ళీ రమ్మన్నారు. అంటే 11వ తారీఖు పూర్తిగా విచారణ చేస్తారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దాన్ని ఎలా చూడొచ్చు? నేను ఒక మాట చెప్పిన తర్వాత ఒక్కటే నిమిషం మృత్యుంజయ గారు ఒక్క నిమిషం చెప్పండి. అది ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మొత్తం అంతా నా ఒక్కడికే తెలుసు అని మాట్లాడితే మేమేం చేయలేము అన్నప్పుడు మృత్యుంజయ గారితో అన్ని మాట్లాడిస్తే బెటర్ కదా. అక్కడ విశ్లేషకులు గారు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా కొద్దో గొప్ప ఒక న్యాయంగా అయితే చెప్తా ఉన్నాడు ఒక మాట. సరే, నేనంటే 100% నా పార్టీ కోసం మాట్లాడతా, 1000% మాట్లాడతాను. అక్కడ మృత్యుంజయ గారు కూడా ఆయన పార్టీ కోసం మాట్లాడతారు, ఇట్స్ ఓకే. కానీ చట్టము ఎవడు సుట్టం కాదు. ఒకవేళ నిజంగా సాక్ష్యాధారాలతోటి ప్రూఫ్ చేసినట్టే ఈడీ ఏమండి బెయిల్ వచ్చేదాండి కవిత గారికి? ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. మీ దగ్గర ఎవిడెన్స్ లేని ఓన్లీ వాదోపవాదాలు చేసి ఎఫ్ఐఆర్ చేసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. మీరు కొల్లగొడతా ఉన్నారు. ఈరోజు దొంగ అని దొర మీద అరుస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు కవితమ్మ 163 రోజులు జైల్లో ఉంటే ఆడ సుప్రీంకోర్టు అడిగింది, అరే ఈమెను ఎందుకయ్యా బాబు 163 రోజులు పెట్టిర్రు, ఎందుకు బెయిల్ ఇవ్వలేదు ఇన్ని రోజులు అని అంటే ఒక్క ఎవిడెన్స్ చూపెట్టలేకపోయిందండి. ఎట్లా మాట్లాడతారండి? అందు గురించే తప్పు ఏం తెలియదు మీకు.
ఎట్లా తెలియదండి, నాకు ఏం తెలియదు. తెలియదు, యూ డోంట్ నో లేలే, ఎనీథింగ్. ప్రపంచానికి You don't తెలిసిందే know నాకు anything. తెలుసు. లేలే, You don't వెరీ know గుడ్ వెరీ anything. గుడ్. మీరు అన్నమాటకి నేను ఏకీభవిస్తాను. దేన్ని బాబా మీరు కవితకే కాదు, లేలే, చెప్పండి. మీరు రహస్య నాయకులు కావచ్చు, మాకు తెలియదు. మాకు జనాలకు ఏం తెలుసో మాకు గదే తెలుసు, ప్రపంచానికి ఏం తెలుసో మాకు గదే తెలుసు. మీరు రహస్యమైన వ్యక్తి అయితే మీకే తెలిసి ఉంటుంది, మాకు తెలియదు. కానీ మేమేమంటున్నామంటే సుప్రీంకోర్టు జస్టిస్ కంటే కూడా గొప్ప మృత్యుంజయ్ గారు అంటే నేనేం అనలేను. నేను ఇక్కడ చట్టాలు ఐబీకి సర్వ హక్కులు పోలీసులకు ఉన్నాయి. ప్రతి ఫోన్ను ట్యాప్ చేసి వీడు మంచోడా చెడ్డోడా శూల శోధన చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంది. కానీ వాని ఏదైతే వ్యసనాలు ఉన్నాయో ఆ వ్యసనాలు వాడు దొంగ అయినా కూడా దొంగతనం చేసేంత వరకు చూసి దొంగతనంలో ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రమే వాడు దొంగ అవుతాడు. కానీ వాని ఆలోచనతోటి దొంగగాడు. వాడు లక్ష్య ఎందుకు వానికి సర్వాధికారాలు ఉంటాయి. నేను అనుకుందాం అంటే మనసుకు సర్వాధికారాలు ఉన్నాయి కానీ యాక్షన్కు లేదు. రాజ్యాంగంలో యాక్షన్లో తప్పు చేస్తేనే తప్పు ఏం పట్టుకు చెప్తున్నారు పోయినప్పుడు. మీరు? ఇప్పుడు ఏం విచారం ఎవరిని Yes, yes. చేయొద్దు. ముత్యయ్య గారు, వేరే విచారణ ముత్యయ్య గారు. రాదు. సార్ మమ్మల్ని మాట్లాడితే ఇప్పటికే time over. నిన్న అప్పుడు మీరు ఏమన్నారంటే విజయ్ గారు. ఒకే కులం ఒకే మృత్యుంజయ్ గారు విజయ్ గారు, మృత్యుంజయ్ గారు, ఒక్క విజయ్ నిమిషం, గారు. ఒక్క నిమిషం. నేను మీ మాటకు జవాబిస్తా. ఒకే కులం వారు ఒకే కులం అధికారులు అంటే ఒక సామాజిక కేసీఆర్ గారు వర్గానికి సంబంధించి కేసీఆర్ గారి కులము వినండి. కేసీఆర్ గారు ఒకే వినండి సార్, వినండి సార్, మృత్యుంజయ్ గారు వినండి. Yes, ఒక్క నిమిషం. వినండి. విజయ్ గారు. వేరే వాళ్ళు వస్తే విజయ్ నా గారు, దగ్గర మొత్తం మీద మాట్లాడి ఏదైతే నా దగ్గర జవాబు విజయ్ గారు, ఇవ్వండి. విజయ్ గారు, ఒక్క నిమిషం. విజయ్ గారు. వినాలే. ఈ దొంగ పనికి వినియోగి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన మీరు అన్న ముచ్చట. కొంతమంది చెంచాలను ఈ దొంగ పనికి మీరు అన్న ముచ్చట అదే మాట. మృత్యుంజయ్ గారు, time is over. మా విజయ్ గారు, విజయ్ గారు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. దొంగలను వాడుకున్నది దీనికి. మృత్యుంజయ్ గారు, ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఈ పోలీస్ అధికారులు కేసీఆర్ గారి ఫ్యామిలీ ఒకటే కులానికి చెందింది ఒక కులం కాబట్టి ఒక సామాజిక వర్గం. కాబట్టి అని మీరు అన్నారు కదా. కులం కదండి, కులం కాదు. రేపొద్దుగల రేవంత్ రెడ్డి గారి కులంలో ఉన్న అధికారులు ఈ 5 ఏళ్ళు చేస్తారు చూడు. Yes. రేపొద్దుగల కేసీఆర్ గారి Yes. అధికారం వచ్చిన తర్వాత విజయ్ గారు, మళ్ళీ మేము అట్లా విజయ్ గారు. మేము మళ్ళీ అట్లా విజయ్ గారు, చేయాలా? టైం అయిపోయింది. ఒక్క మీరు నిమిషం. కూడా అట్లే చేయొచ్చు. ఏమన్నా థ్యాంక్ యూ అంటే మొత్తం మీద ఈ డిబేట్ లో అందరూ పాల్గొన్న